యాంటిక్ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సడన్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా? భారత్ ని దూరం పెడితే జరగబోయేటువంటి నష్టాలేంటో తెలిసొచ్చాయా? డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కనిపిస్తున్నాయి. సో మొన్నటి దాకా 25% కాదు 50% అన్నారు. ఆ తర్వాత నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సడన్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా? భారత్ ని దూరం పెడితే జరగబోయేటువంటి నష్టాలేంటో తెలిసొచ్చాయా? ఎందుకని సడన్ ట్విస్ట్లు టర్న్లు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కనిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మొన్నటి దాకా 25% కాదు 50% అన్నారు. ఆ తర్వాత మనమేమో డోంట్ కేర్ అన్నట్టుగా కొంచెం పట్టించుకోలేదు, పక్కకు వచ్చేసాము. చైనా అండ్ రష్యాతో బంధాలు డెవలప్ చేసుకున్నాము, 40 కంట్రీస్తో మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చేయాలని ఇవన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు సడన్గా ఒక టేక్ బ్యాక్ అయ్యారా? ఫుడ్ డౌన్ అయిపోయారు? ఏమైంది అక్కడ అసలు ట్రంప్ వైఖరిలో? ఎందుకు అలా కనిపిస్తోంది? ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ సేల్స్ మ్యాన్, ఓనర్ అని చెప్పుకోవచ్చు. మన జీవితం అంతా రియల్ ఎస్టేట్ అమ్మేరు. మనకు అందరికి తెలుసు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారని. వాళ్ళకు ఒక అగ్రెషన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అమ్మాలంటే మీకు అంత ఈజీగా చేయలేరు. మీరు చిన్న చిన్న పోరోలను పంపించి చేయకుండా బాస్ డైరెక్ట్లీ డీల్ చేసిన లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అక్కడ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ట్రంప్ కూడా అంతే. సో ఆయన ఒకసారి ప్రెసిడెంట్ అయ్యారు, మళ్ళీ ఈ లాస్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెసిడెంట్గా వచ్చారు. సో ట్రంప్ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే భారతదేశంతో డీల్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక మోడల్ ఏముండే, మన వియట్నాం, యూకే ఇట్లాంటి రాష్ట్రాన్ని తీసుకొని EU ఇస్ అ యూనియన్ రాష్ట్రం అని చెప్పాలి దాన్ని. వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని భారతదేశాన్ని కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. దాంట్లో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడతారు. రష్యన్ ఆయిల్ మీద మన మీద ఎంత కోపం ఎందుకు? మనకన్నా ఎక్కువ చైనా కొంటున్నారు, మనం ఎప్పుడో చెప్పాం, ఎన్నోసార్లు చెప్పాం. US పలేడియం కొంటున్నారు, యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొంటున్నారు, ఫర్టిలైజర్ కొంటున్నారు రష్యా దగ్గర నుంచి. టర్కీ మనకన్నా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరిని ముట్టకుండా మన మీద వచ్చి పడ్డారు. ఆబ్వియస్ రీజన్ ఏంటంటే భారతదేశంలో ఉన్న 2-3 ప్రైవేట్ రిఫైనరీస్, దాంట్లో ఒకటి జియో, ఒకటి నారా, ఒకటి వీళ్ళు మెయిన్గా ఇంపోర్ట్ చేశారు. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసి రిఫైన్ చేసి USకి అమ్మారు, యూరోప్కి అమ్మారు, ఈవెన్ యుక్రెయిన్కి అమ్మారు. సో అమెరికన్ కంపెనీస్ ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాయి ముందు. ఏది రిఫైనింగ్లో అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని రిఫైన్ చేయడం, దాన్ని పెట్రోల్ చేయడమో దాన్ని డీజిల్ చేయడమో ఉంటుంది. అక్కడ పెద్ద దెబ్బ. ఎందుకంటే అమెరికన్ రిఫైన్ కంపెనీస్ ఇప్పుడు వెళ్ళి ట్రంప్ దగ్గర ఏడుస్తున్నారు. భారతదేశంలో ఉన్న కంపెనీలు దీనికన్నా ముందు మనం ఎప్పుడు ఇంత అగ్రెషన్ భారత్ కంపెనీలో చూడలేదు మనం. అఫ్కోర్స్ IOCL కానీ BPCL కానీ HPCL వాళ్ళు కూడా కొంటున్నారు, కానీ క్వాంటిటీస్ తక్కువ ఉంది రష్యా నుంచి. మనమే $40 కొంటున్నాం, ఇంకో $5 షిప్పింగ్ కాస్ట్, రిఫైనింగ్ కాస్ట్ పెట్టుకుంటే 45-48, మనం 60కి అమ్ముతున్నాం. మనం అంటే కంపెనీలు ప్రాఫిట్స్ హ్యూజ్. 70 కూడా అమ్మాం ఒకసారి.
ఎందుకంటే ఒకసారి మన యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు 200 దాకా పోతుంది డౌట్ ఉండే పర్ బ్యారెల్ US డాలర్. దాన్ని తగ్గించడానికి అప్పుడు బైడెన్ ఇచ్చిన ఒక సజెషన్ ఏంటంటే భారతదేశం రష్యా దగ్గర నుంచి కొనుక్కోండి మీరు, ఎందుకంటే మనకు రూబుల్ ట్రేడ్ ఉండే రష్యాతోనే. మనం ఇంటర్నేషనల్ వాళ్ళు ఎందుకంటే స్విఫ్ట్ అనే ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ స్విఫ్ట్ సిస్టమ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం యూపీఐ ఎట్లా చేస్తాం ట్రాన్సాక్షన్, స్విఫ్ట్ కూడా అట్లనే ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది వాళ్ళకి. దాంట్లో స్పెసిఫిక్గా అమెరికా కావాలని చెప్పి యూరోప్తో కలిసి రష్యాని బ్యాన్ చేసి పడేశారు. సో రష్యా ఎవరితో ట్రేడ్ చేయలేకపోతున్నారు, అది పెద్ద ప్రాబ్లం. సో రష్యా ఏం చేశారు, భారతదేశం దగ్గర వచ్చి మీరు మాత్రం రూబుల్లో ట్రేడ్ చేసుకోండి, యూ పే బై రూపీ ఆర్ యూ పే బై రూబుల్ రష్యన్ కరెన్సీ. ట్రంప్ ఫేమస్గా ఒకసారి చెప్పారు విల్ మేక్ రూబుల్ ద రబుల్ అన్నారు, కానీ రూబుల్కి ఏం కాలేదు, ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది రూబుల్ అన్నమాట. సో ఈ ఒక పెద్ద దేనికంటే ఇది అందరూ అనుకుంటారు ట్రంప్కి ఇంత కోపం ఎందుకు కోపం అంటే ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన ఎలక్షన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఈ చాలా మట్టుకు ఈ ప్రైవేట్ రిఫైనరీస్ వాళ్ళు దాంట్లో చాలా వాళ్ళు ప్రాఫిట్స్ ఇప్పుడు దాకా సంపాదించారు. సడన్గా భారతదేశంలో ఉన్న కంపెనీలు వచ్చి మొత్తం ప్రాఫిట్స్ అన్ని కొట్టుకుపోయారు. సో అది కోపం అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ బిఆర్ బయింగ్ రష్యన్ ఆయిల్, దాంతో రష్యాకి డబ్బులు వస్తుంది, దాంతో యుక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నారని. మనకన్నా ఎక్కువ దీనికి ఉన్న న్యాచురల్ గ్యాస్ జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, మనకన్నా ఎక్కువ మనం ఒక నెలలో కొంటున్న క్రూడ్ ఆయిల్ యూరోప్ హాఫ్ డేలో గ్యాస్లో కొనేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వింటర్ టైంలో హీటింగ్కి గ్యాస్ కావాల్సి వస్తుంది. హంగరీ పోలాండ్ కొంటున్నారు. మొన్న ఆ పైప్ లైన్ మీద యుక్రెయిన్ వాళ్ళు వచ్చి బాంబు వేస్తే ప్రెసిడెంట్ ట్రంప్ తిట్టారు పట్టుకొని యుక్రెయిన్ని. ఎందుకంటే రష్యా నుంచి వెళ్తున్న ఆయిల్ ఆలోచించండి, రష్యన్ టెరిటరీ నుంచి హంగరీ పోలాండ్కి వెళ్తున్న పైప్ లైన్ ఆయిల్ పోతుంది, దాని నుంచి ఆయిల్ వెళ్తుంది వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు, మనం కొనుక్కోకూడదు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. రెండవది ఏంటంటే మన ట్రేడ్ టాక్స్. ట్రంప్ ఏమనుకున్నారు, అన్నిటికీ 0%. సరే అండి చేస్తాం. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అమెరికా నుంచి యాపిల్ తెస్తారండి, యాపిల్ అమ్ముతున్నాడు, లోకల్ యాపిల్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం, డజన్కి 200 రూపాయలు అనుకున్నాం, లేకుంటే డజన్కి హాఫ్ డజన్కి 200 అనుకుంటాం. భారతదేశంలో అదే దానికి 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తే ఏ కొనుక్కుంటారు, విచ్ ఇస్ చీపర్. మన దేశంలో BMW నడిపిస్తున్నాడు కూడా టమాటా రేట్ బార్గెన్ చేస్తారు, అది మన కల్చర్లో ఉంది అది. సో మీరు US నుంచి వచ్చిందని చెప్పి కొనడం ఫస్ట్ నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా చిన్నప్పుడు కేరళకి వెళ్తున్నప్పుడు మా నేటివ్ ప్లేస్కి దుబాయ్ పెద్ద ఫ్యాషన్ అప్పుడు, ఐమ్ టాకింగ్ ఆఫ్ లేట్ 70s. సో మా కజిన్స్ కొంతమంది వెళ్ళారు అక్కడికి. వాళ్ళు వస్తున్నప్పుడు పర్ఫ్యూమ్లు, టీషర్ట్లు, ట్రాక్ సూట్లు, ఇంకా బిస్కెట్, చాక్లెట్లు అన్నీ తీసుకొస్తారు. సో అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉంటుండే, రాగానే ఫస్ట్ సరౌండర్ చేసుకుంటారు, మొత్తం సరౌండ్ చేసి నాకేం తీసుకొచ్చాను అడిగితే వాడు పర్ఫ్యూమ్ తీసుకో, ఒక బిస్కెట్ తీసుకో, చాక్లెట్ తీసుకో అని ఇచ్చేస్తారు. ఏజ్ బట్టి ఉంటుంది, కొంతమందికి టీషర్ట్లు. ఆ ఫ్యాషన్ అది పోయింది కదా మొత్తం. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే మన దగ్గర నుంచి కొనుక్కెళ్తారు అందరు. ఇప్పుడు ఒక డ్యూటీ ఫ్రీ షాప్ పెడితే కూడా మీకు చూడండి మ్యాక్సిమం సేల్ లిక్కర్లు అవుతుంది, ఇంకే కాదు. పర్ఫ్యూమ్లు అంతా భారతదేశంలో దొరుకుతుంది. మీరు కస్టమర్ నోటిఫైడ్ షాప్కి వెళ్తే మీకు దొరుకుతుంది, నార్మల్ షాప్లో దొరుకుతుంది, మీకు బయట నుంచి ఎందుకు ఫ్యాషన్. US ప్రాబ్లం ఏంటంటే మా ప్రోడక్ట్ మేము భారతదేశంలో అమ్మాలి, మీరు డ్యూటీ తగ్గించండి. ట్రంప్ ఎప్పుడు చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్, మీరు వినుంటారు. హార్లీ డేవిడ్సన్ మీద 150%, 200% పెట్టారు ఇలా. హార్లీ డేవిడ్సన్ మీద మీరు 300% కూడా పెట్టండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది కొనాల్సిన కొంటాడు, దాని క్రేజ్ తగ్గదు. క్రేజ్ అని కదా, క్రేజ్ ఒకటి, ఇట్స్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఒక యాపిల్ ఐఫోన్ లాగా, ఒక నాలాంటి వాళ్ళు ఒక OnePlus ఫోన్ నడిపిస్తున్నాడు, యాపిల్ ఐఫోన్ ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్గా ఉంటుంది. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే, మా కూతురు దగ్గర ఐఫోన్ ఉంది, కానీ నేనప్పుడు ఎంత సింపుల్ ఫోన్ అంత సింపుల్ నడిపించు. కానీ కొంతమందికి ఆస్పిరేషనల్ ప్రోడక్ట్స్ ఉంటుంది. ముందు US నుంచి వస్తున్న US ప్రోడక్ట్స్ మీద చాలా క్రేజ్ ఉండే, మేడ్ ఇన్ USA. అది మేడ్ ఇన్ చైనా అని యాక్చువల్లీ, దాన్ని స్టిక్కర్ పెట్టేసి మేడ్ ఇన్ USA చేసి మనకు అమ్ముతారనమాట. సో దాంట్లో మెయిన్గా మనకి మిషనరీ అక్కడి నుంచి వచ్చే కార్ల మీద మనకు ప్రాబ్లం లేదు. ఆల్రెడీ టెస్లా అమ్ముతున్నారు, బాంబేలో షోరూమ్ వచ్చేసింది, అమ్ముతున్నారు. మనకు మహారాష్ట్ర మినిస్టర్ కొన్నారంట ఫస్ట్ బయర్ ఆఫ్ పర్టికులర్ గ్రాండ్స్ అన్ని స్కూల్కి పంపించడానికి. సో మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంటారు. ఎవరు అన్నారు ఇండియా ఇస్ అ రిచ్ నేషన్ ఆఫ్ పువర్ పీపుల్ అని. సో అట్లా అనమాట. సో ఇక్కడ మన దగ్గర కొనడానికి చాలామంది ఉంటారు. సో మీరు ఏ రేట్ వేసినా కానీ కొంటారు. సార్ తగ్గిస్తాం, మీకు ఏం బెనిఫిట్ వస్తుంది, మీరు ఇంకా 10 మోటార్ సైకిల్ ఎక్కువ అమ్ముతారా, అమ్మేసుకోండి, ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఆ రేంజ్లో హార్లీ డేవిడ్సన్ రేంజ్లో మన ప్రోడక్ట్స్ లేవు. హార్లీ డేవిడ్సన్ కాంపిటీషన్ BMW లాంటి బైక్స్తో ఉంటుంది, లేకుంటే మిగతా
హైబూసా లాంటి బైక్స్తో ఉంటుంది, హై ఎండ్ బైక్స్తో ఉంటుంది. మన దగ్గర మనం వస్తున్నాం హై ఎండ్కి, కానీ మన దగ్గర ఇండియాలో ఒక మిడిల్ క్లాస్కి ఒక నార్మల్ బైక్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి బైక్ కావాలి. రేసింగ్ బైక్లు కానీ మిగతా కానీ యంగ్స్టర్స్కి ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్గా ఉంటుంది. సెకండ్, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్. వాళ్ళు యుఎస్లో చాలా హెవీ సబ్సిడీ ఇస్తారు ఫార్మర్స్కి. ఇంకోటి వాళ్ళ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్. మన దగ్గర మన భారతదేశం అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అగ్రికల్చర్లో టెక్నాలజీ యూజ్ చేయట్లేదు. చేస్తున్నాం కానీ చాలా తక్కువ. మీరు సౌత్లో చూడండి అండ్ పంజాబ్తో కంపేర్ చేయండి. హార్వెస్టింగ్ మొత్తం మెకనైజ్డ్ అయిపోయింది పంజాబ్లో కంప్లీట్గా. మనం యూఎస్లో చూస్తుంటాం కదా, థ్రెషర్స్ వెళ్తుంటుంది, దాని నుంచి లారీలో పడుతూనే ఉంటుంది అది. మన దగ్గర సౌత్లో ఇంకా మాన్యువల్ టైప్ నడుస్తుంది. సరే ట్రాక్టర్లు యూజ్ చేస్తున్నారు, మిగతా అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా మన దగ్గర టెక్నాలజీ ఎక్కువ వాడలేదు. మన ప్రొడక్టివిటీ చాలా తక్కువ అగ్రికల్చర్లో. వెరస్ యూఎస్లో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు మిషనరీ చాలా యూజ్ చేస్తారు, దానికి సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తారు. మన దగ్గర సబ్సిడీ ఎట్లా ఇస్తారు? ఫర్టిలైజర్ ఇస్తారు, ఎంఎస్పి కొంటాం మనం, అది కాకుండా నీళ్ళు ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. అమెరికా ఏమంటున్నారంటే నీళ్ళు ఫ్రీయా, ఎలక్ట్రిసిటీ ఫ్రీయా, ఫర్టిలైజర్ ఫ్రీయా, మీకు విత్తనాల మీద కూడా సబ్సిడీ, ఇదన్నీ కలుపుకొని ప్రోడక్ట్ కాస్ట్లు వేయాలంటున్నారు వాళ్ళు. అంటే మీరు ఒక కిలో బియ్యం మీరు ఎంఎస్పిలో 30-35 రూపాయలు కొంటే యాక్చువల్ కాస్ట్ దానిది 70 రూపాయలు 80 రూపాయలు. దానికోసం నేను షాప్కి వెళ్ళి కొనుక్కుంటే 70 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు సోనా మసూరి. ఎందుకంటే దాట్స్ యాక్చువల్ కాస్ట్, సబ్సిడీ వితౌట్ సబ్సిడీ. రేషన్ షాపులు అమ్మేది సపరేట్ ఉంటుంది. సో యూఎస్ ఏమంటున్నారు, మేము సబ్సిడీ ఇస్తున్నాం, కరెక్ట్, మీరు కూడా ఇస్తున్నారు కదా, సో మన ఇద్దరు 0-0 చేసుకుందాం. సో మనకు పిచ్చేం లేదు అమెరికా నుంచి వచ్చే బియ్యం కొనడానికి. ఇక్కడున్న బియ్యం మనం బాగుంటుంది, మనకు సర్ప్లస్ ఉంది, అండ్ వీ లైక్ ద లోకల్ టేస్ట్. అక్కడి నుంచి వచ్చే కొన్ని ప్రోడక్ట్స్ ఉండొచ్చు కావాలంటే. సోయాబీన్ ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా ఇస్ బిగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇట్, యుక్రెయిన్ ఇస్ బిగ్ ప్రొడ్యూసర్. భారతదేశంలో ఎప్పుడు కూడా మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, మిగతా ఆయిల్స్ చాలా మటుకు ఎక్సెప్ట్ ఫర్ కోకోనట్ ఆయిల్ పక్కన పెడితే అన్నీ ఇంపోర్టెడ్. మన దగ్గర లోకల్ ప్రొడక్షన్ చాలా తక్కువ, ప్రొడక్షన్ ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ. సో నేను మొన్ననే ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక ఎండి తనకు ఇట్లాంటి ఆయిల్ కంపెనీ, ఆయన చెప్పారు ఈ మ్యాట్ దట్ వీ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం ఇంపోర్ట్ చేస్తాం. మన ఇండియాలో తయారయ్యే సన్ఫ్లవర్కి అంత క్వాలిటీ లేదు, బయట నుంచి వచ్చే సన్ఫ్లవర్ క్వాలిటీ చాలా బాగుంది అంటాం, అండ్ కాస్ట్ ఈస్ వెరీ లెస్, ఎందుకంటే మెకనైజేషన్ అగైన్. మన దగ్గర ఒక పొలాల్లో ఒక 1/2 acre 20 మంది పనిచేస్తే వాళ్ళ జీతాలు కంపేర్ టు ఒక మెకనైజ్ ప్రాసెస్ పెడితే ఏంటి. మళ్ళీ మన వాళ్ళు ఏడుస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు స్పెషల్లీ ఏడుస్తారు, ఇది మన మిషన్ తీసుకొస్తే ఉద్యోగం ఉండదు కదా అని చెప్పేసి. పని ఉండదు కదా మనుషులకి, అందరూ లేబరర్స్ ఏం చేస్తారు, ఇక్కడ పొద్దున వచ్చి నిలబడతారు కదా వర్క్ కోసం, అడ్డాల్లో నిలబడతారు కదా, వాళ్ళ సంగతి ఏంటని అడుగుతారు. కరెక్ట్, అది మనకు కూడా ఇప్పుడు కూడా అగ్రికల్చర్ మీద 60% ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉంది మన దగ్గర. సో వీ కెనాట్ విష్ దట్ అవే. సో బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే ఒక ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. సో అమెరికా ఏమంటున్నారు, మా దగ్గర తీసుకోండి అంటే వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏ ప్రోడక్ట్ అగ్రికల్చర్ అమ్మినా కానీ తక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ మెకనైజ్ కాస్ట్. మూడవది, వాళ్ళ దగ్గర కొనేటప్పుడు వాళ్ళు అడుగుతున్న మీరు మిల్క్ ప్రోడక్ట్స్ కొనమంటున్నారు వాళ్ళు. ముందు మీకు గుర్తుంటుంది కదా, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెరీ యంగ్, బయట నుంచి అమెరికా నుంచి పాలు తెప్పించుకుంటుండే మనం, పాలని కాదు పౌడర్. మన దగ్గర మిల్క్ ప్రొడక్షన్ లేకుండే, చాలా తక్కువ ఉండే. మీరు 1 లీటర్ పాలు కొనాలంటే మీరు లైన్లో నిలబడాలి, పొద్దున్నెళ్ళి 5 గంటలకు గిన్నె ఒక బర్తన్ తీసుకొని నిలబడితే మీకు 6:30కు 7 గంటలకు 1/2 లీటర్ పాలు దొరుకుతుంది, ఒకసారి అది కూడా దొరకదు. దాని తర్వాత మనం అమూల్ చూసాం, అమూల్ రెవల్యూషన్ వచ్చింది, మదర్ డైరీ కానీ మిగతా మళ్ళీ ఇప్పుడు అన్ని ప్రైవేట్ డైరీలు వచ్చి మీకు ఎక్కడ కావాలి పాలు మీ ఇంటికి తెచ్చిస్తారు ఇప్పుడు ప్రాబ్లం. కానీ ఒక టైంలో ఉండే, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి తెలియదు, ఇప్పుడున్న చాలామందికి యంగ్ జనరేషన్కి తెలియదు, పాల కోసం కూడా మనం లైన్లో నిలబడుతుండే. అప్పుడు మనం అమెరికా నుంచి తెప్పించుకున్నాం మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ పౌడర్ స్పెషల్ పిల్లలకి ఇవ్వడానికి ఇస్తుండే అప్పుడు. దాని తర్వాత అమూల్ స్ప్రే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఇండియాలో. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మా దగ్గర మీరు మిల్క్ ప్రోడక్ట్స్ కొనండి అంటారు. మన ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో ఉన్న ఆవులకి పెడుతున్న తిండిలో నాన్ వెజ్ ఎక్కువ, అంటే బీఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువ. వాళ్ళు బీఫ్ని డ్రై చేసి, ఇప్పుడు మన క్యాట్స్కి పెడతాం చూడండి, కుక్కలు పెడతాం, అది ఫుడ్ ఉంటుంది, విస్కాస్ ఉంటుంది, పెడిగ్రీ ఉంటుంది, విస్కాస్ ఉంటుంది. దాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ గివెన్ టు కౌస్ ఆల్సో. సో మన దగ్గర ఒక నార్మల్ ఇండియన్కి మీరు ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ మిల్క్లో నాన్ వెజ్ అనగానే అయా అంటారు, ఆవుకు కూడా పెడుతున్నారు, అదే ఆవుని రేపు చంపేసి మళ్ళీ ఇంకో ఆవుకు పెడతారు తిండి వాళ్ళు. అది వాళ్ళ లాజిక్ వాళ్ళది, అది వాళ్ళ ఇండస్ట్రీ అట్లనే పనిచేస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోయిందో 20 లీటర్ 30 లీటర్ కన్నా తక్కువ వచ్చిందో, వాళ్ళు 20-30 వాళ్ళ ప్రొడక్టివిటీ.
మన దగ్గర 6 లీటర్లు ఇస్తూ కూడా మనం పని నడిపించుకుంటాం మనం ఈ చిన్న చిన్న ఊర్లంతా. ఇది ప్రాబ్లం. సో అమెరికా నుంచి మూడో ప్రోడక్ట్ మిల్క్. మనం చెప్పాం నో, వీ విల్ నాట్ బై. మీరు తీసుకొస్తే కూడా నా లాజిక్ ఏంటంటే మీరు అలౌ చేయండి, కానీ మేడ్ ఇన్ అమెరికా విత్ నాన్ వెజ్ అని టేప్ పెట్టండి, ఎంతమంది కొంటారు చూద్దాం. విత్ దట్ రెడ్ సిగ్నల్ సింబల్. అదా, అది రెడ్ అయితే ఎట్లా ఉంటుంది, అది కొంతమందికి అది తెలియదు. కానీ ఇది మీరు ఒక క్యాంపెయిన్ నడిపేయండి, ఇది అమెరికా నుంచి వచ్చిన ప్రోడక్ట్, దీంట్లో నాన్ వెజ్ ఉంది, సో బీ కేర్ఫుల్. పాలలో కూడా పిల్లలకి మీ పిల్లలకి ఇదే పాలు పెడతారా, మీరు పొద్దున్న తాగే ఛాయ్ ఇదేనా, మీరు హోటల్కి వెళ్ళి తాగే ఛాయ్లో నాన్ వెజ్ ఉంటుంది, అది కావాలన్నా వద్దా అని అడిగితే న్యాచురల్లీ ఎవరు కొన్నారు. కానీ మిల్క్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ ఉంటుంది, అది బహుశా కొనవచ్చు. కానీ మన దగ్గర కూడా అమూల్ లాంటి కంపెనీస్ చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్లో మొత్తం ఫ్లడ్ చేసేసినాయి మార్కెట్లో. మన ముందు బటర్ కానీ చీజ్ కానీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటుండే, ఇప్పుడు దాంట్లోనే ఒక 10 వేరియేషన్స్ వచ్చేసినాయి. సో ఈ 3 ప్రోడక్ట్స్ నేను చెప్పిన దాని ప్రకారం, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఒకటి లెంటిల్స్ అంటే సోయాబీన్ మిగతాది, అండ్ మిల్క్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది. సో పీయూష్ గోయల్ గారు లాస్ట్ 1 సంవత్సరం నుంచి ట్రంప్ అధికారంలో వచ్చే ముందు కూడా నెగోసియేషన్స్ చేస్తున్నారు యూఎస్తో. కానీ యూఎస్కి అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ ఎప్పుడైనా వెరీ హై టారిఫ్ కంట్రీ, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు ట్రంప్, ఇండియా ఇస్ గాట్ అ వెరీ హై టారిఫ్ అంటారు. యాక్చువల్లీ చూస్తే టారిఫ్ అంత ఎక్కువ లేదు, మనకన్నా ఎక్కువ టారిఫ్ వాళ్ళే ఇస్తున్నారు మన ప్రోడక్ట్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మన వైపు నుంచి వెళ్తుంది బాస్మతి రైస్ తీసుకుందాం. బాస్మతి రైస్ మనం పాకిస్తాన్, ఈ 2 దేశాల నుంచే బాస్మతి యూజువలీ ప్రొడ్యూస్ అవుతుంది. మన క్వాలిటీ కొంచెం బాగుంది పాకిస్తాన్ కన్నా. అక్కడ బాస్మతి ఎవరు యూజ్ చేస్తారు, ఇండియన్సే యూజ్ చేస్తారు. అక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ డయాస్పోరా వాళ్ళు యూజ్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు, టర్కీ నుంచి తెప్పించుకుంటారా బాస్మతి, అక్కడ ఉండదు వాళ్ళు. సో యూ హ్యావ్ టు బై, దే విల్ బై. సో ఇప్పుడు మీరు $5 ఇస్తే మీరు $10 కొంటున్నారు ఇప్పుడు టారిఫ్తో. ఓకే, దాట్ ఈస్ వన్. రెండవది జెమ్స్ అండ్ జ్యువెలరీ, దాని సూరత్ ఇస్ అ సెంటర్ ఫర్ దట్. లోకంలో ఎక్కడైనా డిబియర్స్ కానీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే డైమండ్స్, ఎక్కడైనా దుబాయ్ నుంచి వచ్చే డైమండ్స్ పాలిష్ చేస్తున్నంత సూరత్లో నడుస్తుంది. కటింగ్ అండ్ పాలిషింగ్ సెంటర్ అది. సో అక్కడి నుంచి చాలా మటుకు మనం యూఎస్కి పంపిస్తాం, సెలబ్రేట్ దానికి యూజ్ చేస్తాం, ఎంగేజ్మెంట్ కానివ్వండి, వెడ్డింగ్ రింగ్స్ లాగా యూజ్ చేస్తాం. ఎందుకంటే డైమండ్ ఇస్ నాట్ యూజ్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఇన్ యూఎస్, మనలాగా కాదు. మన దగ్గర జ్యువెలరీకి ఎక్కువ ఇది ఉంటుంది, కొంచెం ఫ్యాసినేషన్ ఉంటుంది అనమాట. అది మనం అమ్మొచ్చు. మన దాంట్లో ఆ ప్రోడక్ట్ కూడా మూడోది టెక్స్టైల్, మన దగ్గర నుంచి వెళ్ళేది టెక్స్టైల్ కూడా ఇప్పుడు కొంచెం మందికి ఇంపాక్ట్ అయింది. కానీ మన వాళ్ళు మర్చిపోతున్నారు, ఇక్కడున్న మీడియా కూడా అర్థం కావట్లేదు. మీరు రేపు అమెరికన్ మార్కెట్ టార్గెట్ కానీ వాల్మార్ట్లో అమ్మాల్సిన ప్రోడక్ట్ మీరు ఇవాళ రాత్రి పంపారు ఇక్కడి నుంచి. క్రిస్మస్కున్న ఆర్డర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి, కంటైనర్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు ముందే 3 నెలల ముందు తెప్పించుకొని దాని డిస్ట్రిబ్యూషన్ కానీ దాని బ్రాండింగ్ కానీ మొత్తం చేసిన తర్వాతనే అక్కడ కీటెక్స్ లాంటి కంపెనీ కానీ తిరుపూర్ నుంచి లుధియానా నుంచి కంపెనీ ఆల్రెడీ పంపించేస్తారు. డిసెంబర్ ఆర్డర్స్ వెళ్ళిపోయింది. ఇది మనం ఆయిల్ కొంటున్నట్లనే, ఆయిల్ ఎప్పుడు కొంటున్నప్పుడు క్రూడ్ ఆయిల్ రేపటి కోసం కొనం మనం, జనవరి ఫ్యూచర్స్ ఇప్పుడు కొంటాం మనం, వెల్ ఇన్ అడ్వాన్స్ యూ హెవ్ టు ప్లాన్. సో అట్లా, సో మన వాళ్ళకి ఈ ఎంటైర్ పొజిషన్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. కానీ పేపర్లలో మీడియాలో ఎంతమందిని పంపించేశారు ఇంటికి, వేలాది మంది ఉద్యోగం లేదు, ఏం జరగట్లేదు. ఎస్, దెర్ ఇస్ అ ఎక్స్పాన్షన్ లేదు. కాకపోతే ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఏమన్నా ఉందా అని మీరు చెప్పినట్టుగా వాళ్ళని పంపించేస్తున్నారు, లేకుంటే స్టూడెంట్స్ని రానివ్వట్లేదు, అక్కడ ఉన్నటువంటి వీసాలను కట్ డౌన్ చేస్తున్నారు అనే దాంతో పాటుగా ట్రంప్ మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, 4 సార్లు మోదీకి కాల్ చేశారంట, ఇలాంటి వార్తలు కూడా ఇవాళ ట్వీట్ చేశారు కదా ట్రూత్ సోషల్లో, నేను మోదీతో మాట్లాడబోతున్నాను నెక్స్ట్ వీక్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు విల్ డూ ద ట్రేడ్ డీల్ విత్ ఇండియా వెరీ సూన్ అన్న. నవంబర్ డెడ్ లైన్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం ముందే. పీయూష్ గోయల్ గారు ఎన్నోసార్లు చెప్పారు దట్ వీ విల్ ఫినిష్ ద డీల్ బై నవంబర్. ఎందుకంటే ఇంత పెద్ద డీల్ని మనం ఈజీగా ఫినిష్ చేయాలి. మనం ఈయూతోని మనకు ఇంకా నడుస్తుంది నెగోసియేషన్స్. యూకేతోనూ మనకి 3.5-4 సంవత్సరాలు పట్టింది యూకేతో ఎఫ్టీఏ కోసం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇండియా నుంచి వెళ్ళేది యూకేకి ఇప్పుడు 0% వెళ్తుంది. ట్రంప్ ఏమంటున్నాను, నేను 0% చేయలేను, మీరు నాకు 0% ఇవ్వాలి అంటే కస్టమ్స్ డ్యూటీ 0. నేను ఎందుకు చేయలేనంటే మాకు కాంగ్రెస్ నుంచి అప్రూవ్ తీసుకోవాలంటే వాళ్ళ పార్లమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వరు. సో మినిమం నాకు 10-15% పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ 15% ఇస్. అది ముందు 5 ఉండే, తర్వాత 10 చేసి ఇప్పుడు 15, 25, మన దగ్గర 50 వేసింది. అగైన్ రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు సేమ్ ప్రాబ్లం. రష్యన్ ఆయిల్ని మనం ఇంకా కొంటామని చాలా క్లియర్గా ప్రధానమంత్రి చెప్పలేదు, కానీ మిగతా అందరూ మాట్లాడుతూ చెప్పారు. జయశంకర్ గారు కానీ మిగతా ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతూ వీ విల్ బై ఆయిల్ ఫ్రమ్ ద బెస్ట్ సోర్స్ పాసిబుల్. ఎందుకంటే మాకు ఎంత తక్కువ రేట్లో వస్తే అంతమంది మేము అమ్ముతాము. మేము విల్ నాట్ బై ఎక్స్పెన్సివ్ ఆయిల్. యూఎస్ ఏమంటున్నారు, మా దగ్గర నుంచి ఆయిల్ షేల్ ఆయిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి దాట్ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది షేల్ ఆయిల్ది.
అది కూడా డిస్టెన్స్ ఆఫ్ షిప్పింగ్ ఇట్. యూఎస్ నుంచి ఇండియాకి తీసుకురావాలంటే ఆయిల్ మీకు వెస్ట్ ఏషియా నుంచి దగ్గర పడుతుంది, మీకు రష్యా నుంచి కూడా ఈజీగా తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదు, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఎందుకంటే రష్యాకి డిఫరెంట్ పైప్ లైన్స్ ఉన్నారు. మన గ్వాడర్ పోర్ట్ మన ఇరాన్లో డీల్ చేస్తున్నాం చూడండి, వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ ద ఆయిల్ దేర్. అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకురావడానికి భారతదేశం 2 రోజులు వచ్చేస్తుంది షిప్, మిగతాది 6 రోజులు 7 రోజులు తీసుకుంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ ప్రాసెస్. కానీ మన దగ్గర ఉన్న మీరు అడిగిన స్టూడెంట్స్ అడిగారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అది దానికి పెద్ద ప్రాబ్లం ఉంది, లేదని చెప్పలేము. మన దగ్గర ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో యూఎస్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద ఫ్యాడ్. యూఎస్కి వెళ్ళకపోతే వాడు యూజ్లెస్ ఫెలో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు పనికిరారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈవెన్ యూరోప్కి వెళ్ళి జర్మనీకి వెళ్తే కూడా నో యూఎస్కి వెళ్ళలేదు కదా నువ్వు ఫినిష్డ్. చదివారా, అక్కడ ఉద్యోగం చేస్తారు, అక్కడ పెట్రోల్ బంక్లో సూపర్ మార్కెట్లో పనిచేస్తారు. ట్రంప్ ఏమంటున్నారు, మీరు చదవడానికి వచ్చారు, చదవండి, దాని తర్వాత వెళ్ళిపోండి. ఆప్షన్లో ఓపీటీస్ ఉన్న ట్రైనింగ్ ఉంటుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉండొచ్చు కావాలంటే. మిస్యూజ్ చేస్తున్నారు, అందరూ అనట్లేదు, సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రాక్ డౌన్ అక్కడ నడుస్తుంది. 4600 మందిని లాస్ట్ 3 నెలలు పంపించేశారు ఇండియాకి స్టూడెంట్స్ని. ఎందుకంటే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఏదో చిన్న పని చేసుకుంటా ఇల్లీగల్గా చేస్తున్నారు. ఎవరైనా అమెరికన్ వర్కర్కో లేకుంటే లీగల్ వర్కర్కి $10 ఇవ్వాలంటే గంటకి, మన వాళ్ళు వెళ్ళి $5 పనిచేస్తారు. సో దట్ ఇస్ మొన్న మీరు కూడా వెళ్ళొచ్చారు యూఎస్కి, యూ నో ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ లైక్ దట్. అది ఎప్పటి నుంచో అట్లా ఉంది. దాని తర్వాత ఎట్లయినా గ్రీన్ కార్డ్ ఒకటి వచ్చిన తర్వాత దానికోసం వెయిట్ చేస్తారు, దాని తర్వాత సిటిజన్షిప్ నెక్స్ట్. ఇది వీ షుడ్ ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ వాళ్ళని రోహింగ్యాలను తిట్టుకుంటాం ఇక్కడ, వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మొత్తం మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు, మన ఇక్కడ మన భారతదేశం ఏంటో ధర్మశాల అనేది అంటాం మనం. యూఎస్ కూడా అదే అంటున్నారు, మా సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం కావాలి, మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని ట్రంప్. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ దాని మీద ఉండే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికన్ జాబ్స్ ప్రొటెక్ట్ చేస్తాం. సో న్యాచురల్లీ ఆయన చేస్తారు అది. కానీ మన దగ్గర ఏముండాలంటే హై అండ్ స్కిల్స్, చిప్ డిజైన్ ఉండొచ్చు, ఏఐ బేస్డ్ వర్క్ ఉండొచ్చు, రోబోటిక్స్ ఉండొచ్చు, దాంట్లో హై అండ్ వర్క్ చేసేటోళ్ళని ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళంతా మిగతా లో అండ్ మాకు వద్దు. ఇది దుబాయ్లో కూడా జరిగింది. 70s, 80s, 90s అప్ టు 2000 దుబాయ్లో కన్స్ట్రక్షన్ బూమ్ ఉండే. వర్కర్లు కావాలి, సిమెంట్ హ్యాండిల్ చేసే మిక్సర్స్ కావాలి, అట్లనే సెంటరింగ్ చేసేటోళ్ళు కావాలి, ప్లాస్టరింగ్ చేసేటోళ్ళు కావాలి, ఎలక్ట్రీషియన్స్ కావాలని. ఇప్పుడు ఆ ఫేస్ అయిపోయింది దుబాయ్లో. ద కన్స్ట్రక్షన్ ఫేస్ ఇస్ ఓవర్, నౌ ద మెయింటెనెన్స్ ఫేస్ ఇస్ గోయింగ్ ఆన్. నడిపించడానికి మనుషులు కావాలి. సో దాట్ స్కిల్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా చదవడానికి ఎందుకు వెళ్తారు, కొన్ని యూనివర్సిటీస్ అసలు పేపర్లో కూడా ఉండదు, అట్లాంటి యూనివర్సిటీ కూడా వెళ్ళరు. మన కొంచెం ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కూడా ఆ బిజినెసే చేస్తారు. వాళ్ళు లేనిపోయిన లోన్లు ఇచ్చేసి మీకు అన్నీ చూపించేసి మిమ్మల్ని ఎక్కడ ఆకాశం మీద ఎక్కిచ్చేస్తారు వాళ్ళు. అక్కడ వెళ్ళినాక అంతే సంగతి, మీరు ఈజీగా అదే అయిపోతారు. అది ఎప్పుడు యూఎస్ పాపులారిటీ తగ్గిందో, టఫ్ అయిపోయినప్పుడు కెనడా మొదలు పెట్టారు. కెనడాకి పాపులేషన్ తక్కువ, వాళ్ళకి మనుషులు కావాలి అక్కడ. సో న్యాచురల్లీ దే ఆర్ ఆస్కింగ్, ఇండియన్స్ని అలౌ చేస్తున్నారు, చాలా మటుకు వెళ్తున్నారు అక్కడ కూడా. కానీ అక్కడ కూడా ఒక బ్యాక్లాష్ వచ్చేసింది. ఇప్పుడు మొన్న ఆస్ట్రేలియాలో చూసాం, ప్రొసెషన్ తీశారు ఆస్ట్రేలియన్స్, మీరు వినుంటారు, టీవీలో వచ్చినా అని. వాళ్ళు ఏమంటున్నారు, ఇండియన్స్ని పంపించేసేయండి, మాకు వీళ్ళు వద్దు ఇక్కడ అని. యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్. సో ట్రంప్ని మీరు తిట్టి ఫైదా లేదు. వీ షుడ్ ఫైండ్ అ వే టు సాల్వ్ ద ప్రాబ్లం. మోదీ గారు ట్రంప్తో కూర్చొని మా పిల్లలకి 50,000 పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి అంటే మన దగ్గర నుంచి వెళ్ళే డబ్బులే కదా అది. వీఆర్ స్పెండింగ్ బిలియన్స్. అక్కడ వెళ్ళి ఫీజులు కడుతున్నాం, హాస్టల్ దాంట్లో కడుతున్నాం, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం కడుతున్నాం, చాలా ఉన్నాయి. అక్కడున్న యూనివర్సిటీకి కూడా వీళ్ళు కావాలి, లేకుండా వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోతారు రే. కానీ మీరు హార్వర్డ్ కానీ, ఏఎల్ లాంటి యూనివర్సిటీ, కొలంబియా లాంటిది, యూపెయిన్ లాంటి అట్లాంటి హై అండ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద లో అండ్ ఇన్స్టిట్యూట్స్. అక్కడ వెళ్ళి మళ్ళీ మీరు ప్యాలెస్టీనియన్ కాజ్ కోసం అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే డెఫినెట్గా పంపించేస్తారు వాపస్. ఇప్పుడు మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా మనం దీని గురించి ముందు కూడా మాట్లాడాం. ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీ కూడా చెక్ చేస్తున్నారు. కొంతమంది డిలీట్ చేసేస్తున్నారు వాళ్ళ పాత యాక్టివిటీని. ఏదో గ్రేటా థన్బర్గ్ని లేకుంటే మన అరవింద్ కేజ్రీవాల్ని, ఫార్మర్ ప్రొటెస్ట్ని అంత సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర స్టూడెంట్స్. ఆ బ్లడ్లో వాళ్ళకి కొంచెం గరం ఉంటుంది అప్పుడు బ్లడ్ అనమాట. ఇప్పుడే సడన్గా వాళ్ళకి అర్థమైపోయింది, అది తీసుకెళ్ళి యూఎస్కి వెళ్తే వాడు వీసా ఇవ్వడు నాకు. ఇప్పుడు ఇన్ పర్సన్ వీసా రామంటున్నారు వాళ్ళు, ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్. ఇఫ్ యూఆర్ అన్ ఇండియన్ కంట్రీ, ఇండియాకి వచ్చి మీరు వీసా ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. చాలా మార్పులు వస్తున్నాయి. కానీ మోదీ చేసేది ట్రేడ్ డీల్ అండ్ ట్రంప్తోని, ఎడ్యుకేషన్ డీల్ కాదు. ఎడ్యుకేషన్ డీల్ చేయాల్సింది సపరేట్ సెక్షన్ అది. దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపు నుంచి చాలా మార్పులు తీసుకురావాల్సింది. వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ ద బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో దేర్. ఏదో యూఎస్కి వెళ్ళాలని కాదు, బికాజ్ దెర్ ఆర్ ఇనఫ్ ఆప్షన్. మీకు జర్మనీకి వెళ్ళొచ్చు, మీరు ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు, మీరు యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి.
ఓకే, దాని తర్వాత మన వాళ్ళు కెనడా అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది, అక్కడ కూడా బ్యాక్లాష్. సో లెట్ us నాట్ బిల్డ్ అ సిస్టమ్ వేర్ ఇండియన్స్ అనగానే వీ డోంట్ వాంట్ దమ్ అని చెప్పకుండా మనం ట్రేడ్ డీల్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ డీల్ కానీ అన్ని చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడే మనం చాలా స్టబర్న్గా ఉన్నాం. మోదీ స్టబర్న్గా ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం టోన్ డౌన్ చేశాడు ట్రంప్. మనకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అనివార్యత ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు అనేది. జియో పాలిటిక్స్ అదే ఉంటుందండి. యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటాం ఇంగ్లీష్లో. సో న్యాచురల్లీ మనం యుఎస్తో మన గొడవ ఉన్న మనం ఏం చేసాం, డైరెక్ట్ చైనా దగ్గరికి వెళ్ళాం. అండ్ లక్కీలీ ఎస్సీఓ సమిట్ ఉండే ఆ టైంలో పుటిన్ కూడా వచ్చారు. దానికన్నా ముందు రాలేదు, పుటిన్ రాలేదు, జీ రాలేదు లాస్ట్ ఎస్సీఓకి. మోదీ గారు వెళ్ళారు, ముగ్గురు కలిసి ఫోటో ఒకటి, ఫేమస్ ఫోటో ఒకటి ఉంది. దాంతో ట్రంప్ భయపడి ట్రంప్ ట్వీట్ కూడా చేశారు ట్రూత్ సోషల్లో, దట్ గాన్ టు ద డార్క్ చైనా అని చెప్పేసి. ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం రష్యా కాదు, చైనా. యాక్చువల్లీ ఎకనామికలీ, మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ అండ్ మిలిటరీ వైజ్ చైనా యూఎస్కి చాలా పెద్ద కాంపిటీషన్. రష్యా కూడా ఉన్నారనుకోండి, కానీ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత కొంచెం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది, స్పెషల్లీ వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ దే విల్ పికప్, దాంట్లో ప్రాబ్లం. ఇప్పుడు మీరు రష్యన్ జీడిపి చూస్తే యూఎస్ జీడిపి కన్నా ఎక్కువ వాళ్ళది. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ అంతా బ్లాక్ చేసి శాంక్షన్స్ పెట్టారు చాలా మటుకు. సో వాళ్ళ $300 బిలియన్ యూరోప్లో ఫ్రీజ్ అయిపోయింది వాళ్ళది. ఎస్, మనం టఫ్గా ఉన్నాం, టఫ్గా ఉండాల్సింది. టుడేస్ జియో పాలిటిక్స్లో మీరు బెండ్ అయితే మిమ్మల్ని కోసి పడేస్తారు వాళ్ళు. యూ కెనాట్, మీరు స్ట్రైట్గా నిలబడి ఫైట్ చేయాల్సిందే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు డూ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మోదీ గారు చేసిన స్ట్రాటజీని మొన్న జెరూసలం పోస్ట్, ఇజ్రాయలీ న్యూస్ పేపర్, చాలా ఫేమస్ న్యూస్ పేపర్, వాళ్ళకు చాలా మంచి ఆర్టికల్ రాశారు. దే వర్ కంపేరింగ్ నెటన్యాహు అండ్ మోదీ. గాజాలో ఒక హాస్పిటల్ మీద ఒక స్ట్రైక్ జరిగింది, ఒక బాంబ్ అటాక్ ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. చేసినప్పుడు దాంట్లో 6 జర్నలిస్టు, కొంతమంది డాక్టర్లు చనిపోయారు. పెద్ద గొడవ అయింది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు, మళ్ళీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళందరూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అందరూ అపాలజైజ్ చేశారు వచ్చి. విత్ ఇన్ 3-4 అవర్స్. నెక్స్ట్ డే, థర్డ్ డే తెలిసింది దాంట్లో 4 హమాస్ టెర్రరిస్ట్ ఉన్నాయని. ఇప్పుడు మీరు ఆల్రెడీ అపాలజైజ్ చేసేసారు, అపాలజీ రిటర్న్ తీసుకోలేరు. షుడ్ యూ హ్యావ్ వెయిటెడ్? సో వాళ్ళు అన్నారు లెర్న్ ఫ్రమ్ మోదీ. ఏ రియాక్షన్ లేరు. ట్రంప్ అదన్నారు, ఇదన్నారు, తిట్టారు, అది అన్నారు, మోదీ ఫోన్ చేయట్లేదు అన్నారు, నేను అది చేస్తాను అన్నారు. నాట్ ఈవెన్ అ సింగిల్ వర్డ్. దానికోసం ఇంగ్లీష్లో అంటారు పిక్చర్ స్పీక్స్ 1,000 words అని. ఆ ఫోటో పెట్టేసి ఖతం చేస్తే మొత్తం ఇంపాక్ట్ వచ్చేస్తుంది అంత. సో ట్రంప్ దానికోసం దిగొచ్చారు. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు రష్యా చైనా కలిసే ప్రాబ్లం లేదు, వాళ్ళు న్యాచురల్ అలైస్ వాళ్ళు. కానీ అదే ఎందుకంటే ఇద్దరు డిక్టేటర్షిప్స్. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర డెమోక్రసీ ఉంది. సో న్యాచురల్ ఇన్ దిస్ మార్కెట్, 140 కోట్ల మంది ఉన్న మార్కెట్ ఇస్ హ్యూజ్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మన దగ్గర ఉన్న టెక్నాలజీ అడ్వాంటేజ్, మన దగ్గర ఉన్న సైంటిఫిక్ పూల్, స్టెమ్ కానీ స్టెమ్ లాంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు, మనలాంటి ఐఐటీస్, మనలాంటి ఐఎమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండియా ఇస్ ఫార్ అహెడ్. చైనాతో కాదు, బట్ వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్, మిగతా కంట్రీస్తో పోలిస్తే. కానీ ఎస్, చైనాతో మనకి ఇంకా చాలా క్యాచింగ్ అప్ ఉంది. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం 30 సంవత్సరాలు, బిట్వీన్ 1970 and 1991 మనం వీ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ టైం. 60 నుంచి 90 దాకా మన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా దెబ్బతిన్నాం. మన ఈ సోషలిస్ట్ మోడల్కి వెళ్ళి రష్యన్ మోడల్ తీసుకొని పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు అన్నీ కట్టాం. దట్ హస్ బికమ్ యూజ్లెస్ నౌ. సో ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ డిబేట్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ట్రంప్తోని టఫ్గా ఉండాల్సిందే. ఎక్కడికి ఎవరెవరు టఫ్గా ఉంటారో వాళ్ళతో ట్రంప్ దిగొస్తారు. చూసాం మనం దీనికన్నా ముందు కూడా. వేరస్ మెక్సికో లాంటి దేశం, ఆయన అన్నారు, మనకు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. డాన్స్ చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తారు, నేను డాన్స్ చేయమంటే కూర్చుంటారని. ఈజ్ టెలింగ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఆలోచించండి, నేను ఏం కావాలంటే చేస్తే మీరు చేస్తారు నా కోసం. ఎందుకంటే ఒకసారి చేశారు, టారిఫ్ తగ్గించేస్తాం. మనం సారీ, వీ విల్ నాట్ డూ ఇట్. మనకు కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ఒకటి ఈగో ఉంటుంది, మనకి హెల్దీ ఈగో ఉండాలి అంతే. సో వీ విల్ నాట్ డూ ఇట్ యాజ్ అ నేషన్. ఇప్పుడు మోదీ గారికి చాలా ఈజీ ఉండే, అన్నిటి అగ్రి అని చెప్పి సంతకం పెట్టేసి అయిపోతుండే, ఈ శాంక్షన్స్ ఏమో లేకపోతుండే. కానీ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ వస్తుండే మనకి. ఆ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇప్పుడు ఉండదు. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లాంగ్ టర్మ్ డ్యామేజ్ పక్కన పెట్టేసి వీ హ్యావ్ టు నౌ టేక్ కేర్ ఆఫ్. సరే, ట్రంప్ దిగొచ్చారు కదా, మనం కూడా మాట్లాడదాం. మనం కూడా ఇప్పుడు లేదు గుర్రం మీద కూర్చొని నేను మాట్లాడలే అని చెప్తా, అట్లా కాదు కదా. సో ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ ఆర్ డాన్సింగ్ అని చెప్పి ట్రంపే చెప్పారు. అండ్ డెఫినెట్లీ ఈ యొక్క ట్రయోకా ఆఫ్ పవర్, రష్యా, చైనా, ఇండియాది, మనం దాన్ని డైల్యూట్ చేయకూడదు. ట్రంప్ ఇవాళ చెప్పారు, మళ్ళీ రేపు ఇంకా చెప్తారు. మళ్ళీ యుఎస్ కెన్ నెవర్ బి ట్రస్టెడ్. 71 వార్లు అదే చేశారు. మళ్ళీ దాని తర్వాత పోఖ్రాన్ 2 చేసినప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు అదే మన మీద శాంక్షన్స్ పెట్టారు, నాట్ టారిఫ్స్ కాదు. అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొనలేరు, అమ్మలేరు, ఆ పరిస్థితికి వచ్చేసాం మనం కంప్లీట్గా. మన క్రయోజెనిక్ ఇంజిన్స్ కావాలంటే మొత్తం ఆపేశారు.
నంబి నారాయణ గారిని కేసులు ఇరికిచ్చారు యుఎస్ వాళ్ళు, సిఏ యూజ్ చేసి. పాపం ఆయన అసలు ఎందుకు ఆ ప్రాజెక్ట్ డిలే చేయడానికి, ఎందుకంటే వివర్ పోఖ్రాన్ చేసామని చెప్పేసి. దాని తర్వాత చూడండి ఇప్పుడు వాజ్పేయి రెఫ్యూజ్ టు బెండ్. జార్జ్ ఫెర్నాండెస్ ఆ టైంలో దానికన్నా ముందు కోకోకోలాని బయట తరిమి కొడితే థమ్స్అప్ గ్రో అయింది అప్పుడు. ఇప్పుడు కూడా థమ్స్అప్ ఇస్ #1 ఇండియన్ బ్రాండ్. సో అట్లా చాలా ఉన్నాయి. కొంతమంది అన్నారు KFC బాయ్కాట్ చేద్దాం, మన మెక్డానల్డ్స్ బాయ్కాట్ చేద్దాం, పెప్సీ తాగొద్దు, కోక్ తాగొద్దు. దట్స్ ఆల్ చైల్డిష్. అది కాదు చేసేది. అది మన బంగ్లాదేశ్లో కూడా చూసాం అట్లాంటి ప్రొటెస్ట్ అంతా. మన దగ్గర మెచ్యూర్గా రియాక్ట్ కావాలి. మోదీ గారు ఈస్ డీలింగ్ ఇన్ వెరీ వెరీ మెచ్యూర్ మేనర్. ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎస్ వీ షుడ్ నెగోషియేట్. అండ్ నెగోషియేషన్లో మోదీ ఈజ్ ఛాంపియన్. ట్రంపే చెప్పారు అది. గుజరాతీతో బార్గెన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ పీయూష్ గోయల్ ఇస్ నో లెస్ చార్టర్డ్ అకౌంటెంట్. హీ నోస్, ఆయన మినిస్ట్రీ ఆయనకు చాలా బాగా తెలుసు. కానీ ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ డిసిషన్. ఆయన డిసిషన్ ఒకటే కాదు కదా, ఇట్ ఈస్ అ క్యాబినెట్ డిసిషన్. సో డెఫినెట్గా ఎన్నోసార్లు తిరిగి వచ్చారు, తిరిగి వచ్చారు. డెఫినెట్ వీ విల్ గో హాఫ్ వే. వాళ్ళు కూడా హాఫ్ వే రావాల్సింది. మన అన్నిటికీ మనం ఎస్ చెప్పాం, కొన్నిటికి మనం ఎస్ చెప్తాం, వాళ్ళు కూడా కొన్నిటికి ఎస్ చెప్పాలి. మనకు కూడా యాక్సెస్ కావాలి యూఎస్ మార్కెట్కి. ఎవరో వచ్చి చెప్పారు ఐటీ మీద ట్యాక్స్ పెడుతున్నారు. ఇట్స్ నాన్ సెన్స్ థింగ్. ఐటీ ఈజ్ నాట్ డన్ దాట్ వే. వీళ్ళకి అర్థం కాదు, మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు. ఎందుకు ఫార్మా మీద ఎందుకు పెట్టలేదండి 50%? వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. అది ఇప్పుడు మీరు ఐటీ కంపెనీస్ మీద పెడితే ఏమవుతుంది? వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, మనకు ప్రాబ్లం లేదు. టారిఫ్ ఎవరు కడుతున్నారు? అమెరికన్ కన్జ్యూమర్ కడుతున్నారు. ఇప్పుడు ఇండియన్స్ కట్టలేదు, చైనీస్ కట్టట్లేదు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇవాళ పొద్దున కూడా డిబేట్లో అడిగినప్పుడు ఇంకో ఛానల్ అడిగారు 50% ఇది మళ్ళీ పెడితే ఏమవుతుంది ఐటీ అని. ఏం కాదు. మైక్రోసాఫ్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, వాళ్ళ మెయిన్ క్యాంపస్ పక్కన. ఎందుకు తీసుకుంటారండి? దే సీ ఎ గ్రోత్ దేర్. అండ్ అమెరికాకు ఒక్కటే కాదు కదా ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళేది, లోకం మొత్తం కొంటున్నారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ అన్నిట్లో ఉంటుంది, మీ ఆరకల్ ఎక్కడ కూడా వాడతారు. అమెరికా ఒకటే కాదు. ఇట్స్ జస్ట్ కరెక్ట్, ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్, నో డౌట్. కానీ మనం కూడా యాజ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడాలి. మా దగ్గర ఉన్న టెక్నాలజీ, మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అండ్ మా దగ్గర ఉన్న మార్కెట్ యాక్సెస్, 140 కోట్ల మంది మార్కెట్ యాక్సెస్ కావాలంటే మీరు కూడా దిగి రావాల్సిందే. మేము కూడా కొంచెం వీ విల్ ఆల్సో సాఫ్టన్ అప్, వీ విల్ మీట్ హాఫ్ వే. అది మన స్ట్రాటజీ ఉండాలి. Yes sir, thank you so much sir. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.